డబ్బింగ్ చెప్పడానికి కూడా వణుకు పుట్టిందంటే మీరు అర్థం చేసుకోవాలి స్వామి. ఈ తూరి నేను చెప్పబోయే కథ మీరు ఏడా చూసుండని కథ స్వామి. ఆడి పేరు సల్కా కూలి. సానా పెద్దోడు. ఎంత పెద్దోడు అంటే కన్న తల్లిని కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కసాయోడి కథ ఇది. ఇది యథార్థ సంఘటన కాదు సామె, నిజ జీవితంలో నా కళ్ళ ముందే జరిగిన కథ ఇది. ఏ కథ మీ ముందుకు తీసుకురావడానికి సానా ఏళ్ళు పట్టేలా ఉంది సామె. ఎందుకంటే ఒక ఊరినే వల్లకాడు చేసినోడి కథ ఇది. రక్తం ఏరులై పారడం, పసిపిల్లల్ని చూడకుండా కిరాతకంగా నరికి చంపిన సల్కాకులే అతను మంచోడే. ఇది కర్మ సిద్ధాంతం కాదు, బ్రహ్మదేవుడి చర్య కాదు. ఊరినే తగలెట్టి మెట్ట మధ్యాహ్నం గొడ్డలి పట్టుకుని తలలో పురుగు తిరిగిందో ఏమో సామె. గాతూరి నరికే నరకుడికి భయపడ్డారు ఊరి జనం. 700 రూపాయల కూలికెళ్ళే సల్కా కూలి పొట్టకూటి కోసం ఏమైనా చేస్తాడంటే మీరు నమ్ముతారండి? రోజుకి 700 మాత్రమే. గాడి ఫ్యామిలీని పోషించడానికి, గాడి బ్రతుకు జట్కా బండి నడవడానికి. సల్కా కూలి రూప్లీ కూలి పక్కలో పడుకున్నంతసేపు బాగానే ఉండేది సామె. రూప్లీ కూలి మనసు మార్చడానికి ఒకడొచ్చాడు. అతను మంచోడే. గత 7 ఏళ్ల క్రితం 2014 చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు. 2 ఏళ్ళు నరకయాతన అనుభవించి చచ్చిపోదామనుకున్న సమయంలో ఆడి బుర్రలో పురుగు తగిలిందో ఏమో తెలియదు సామె. గొడ్డలి పట్టుకుని ఓ మధ్యరాత్రి నరికాడు సల్కా కూలి.